నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 29వ శ్లోకం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. సో ఇప్పుడు చెప్తున్నాడు, ముందు శ్లోకంలో కూడా చెప్పాడు, ఎలా అయితే నదులు పరిగెత్తుకుంటూ సముద్రంలోకి వెళ్తాయో అట్లా ఈ వీరులందరూ పరిగెత్తుకుంటూ నీ అగ్ని జ్వాలలుగా లాగా ఉన్న నీ నోళ్లలోకి వెళ్ళడానికి తొందరపడుతున్నారు అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎట్లా అయితే ఒక పతంగాహ అంటే మిడత యథా ప్రదీప్తం జ్వలనం పతంగాహ విశంతి నాశాయ సమృద్ధ వేగాహ. ఒక మిడత తొందరపడుకుంటూ అగ్ని జ్వాలలోకి దూకుతుంది, అది నాశనం అవడానికి అది దూకుతుంది. సో అట్లాగే వీళ్ళందరూ తథైవ నాశాయ విశంతి లోకాః. సో ఈ వీరులందరూ కూడా ఇక్కడ ఈ లోకంలో వేరియస్ లోకాలలో ఉన్న జనులందరూ తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః, నీ నాశనం అవడం కోసమే నీ నోళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సో అంటే ఇక్కడ మిడతతో పోలిస్తున్నాడు. ముందు శ్లోకంలో ఏమో నదులతో పోల్చాడు. ఇట్లా ఈ భగవంతుడి అదే పరమాత్మ నోట్లలోకి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా తొందరపడిపోతున్నారు, వాళ్ళ నాశనం కోసమే వాళ్ళు ఇలా వెళ్తున్నారని చెప్తున్నాడు. క్లీం కృష్ణాయ నమః.